ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నాతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్కారం. నమస్తే సార్. మొన్న నుంచి అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టినప్పటి నుంచి ఒక విషయం మీద తెలుగు రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి. రాజశేఖర రెడ్డి గారి మరణం వెనకాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా అనేటువంటి చర్చ బలంగా నడుస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఈ చర్చ ఎక్కడ స్టార్ట్ అయింది? అక్కడి నుంచి మొదలుపెట్టి పూర్వాపరాలు పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. బొత్స సత్యనారాయణ బోర్ని ఏడ్చాడు. అవును, అక్కడి నుంచి మొదలైంది. ఆయన ప్రెస్ మీట్ చాలా సునిశ్చితంగా గమనించినట్టయితే ఆ ఏడవటం కోసం ప్రెస్ మీట్ పెట్టాడు అని కొంత ఆర్టిఫిషియల్గా కనిపించింది ఆయన ఏడుపు స్టార్ట్ చేసిన విధానం. సో దానికి ఆయన చెప్తుంది ఏంటి, అచ్చెన్నాయుడు గారి కామెంట్స్ వల్ల ఏడవాల్సి వచ్చింది అన్నాడు. అచ్చెన్నాయుడు గారు ఏమన్నారు? అప్పట్లో మనం వెనక్కి వెళ్ళవలసి ఉంటుంది. 2009 సెప్టెంబర్ 2వ తారీఖు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో పావురాలగుట్టలో దుర్మరణం పాలైన దుర్ఘటన. అవును, అందరినీ బాధించిన సంఘటన. అప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఆ మంత్రివర్గంలో మంత్రివర్యులు. అవును. సరే, ఆ దుర్ఘటన జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి, లాయల్గా ఉన్నాడు కాబట్టి, ఆ జరిగిన సంఘటన నేపథ్యంలో అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక జగన్ రెడ్డి గారు వాళ్ళ తల్లి ఉన్నారన్న అనుమానాలు ఉన్నాయి అని స్పష్టంగా మీడియాతో ప్రెస్లో చెప్పాడు. 2012 జూన్ అనుకుంటా చెప్పాడు. అది బొత్స సత్యనారాయణ ఇలా అన్నాడని చెప్పి అచ్చెన్నాయుడు గారు తెలుగు పేపర్ కట్టింగ్ ఒకటి చూపించి ప్రెస్లో చెప్పాడు. నేను ఆయన ఈ ప్రెస్ మీట్ చూసిన తర్వాత నేను ఇది ఓన్లీ తెలుగు మీడియాలో వచ్చిందా ఇంగ్లీష్ మీడియా అని కూడా వెరిఫై చేశాను. డక్కన్ క్రానికల్ పేపర్ నాకు దొరికింది. నేను అందులో ఆర్టికల్ కూడా పూర్తిగా చదివాను. అవునా? ఎస్, డక్కన్ క్రానికల్లో డీటెయిల్ ఇచ్చారు. అంటే ఇంగ్లీష్ మీడియాలో కూడా ఆ న్యూస్ కవర్ అయింది. సో బొత్స సత్యనారాయణ ఎస్కేప్ అవడానికి లేదు, ఆయన అన్నమాట వాస్తవం. సరే, దీంతో పాటుగా రాజశేఖర రెడ్డి గారు 365 days బ్రాందీ తాగుతాడు, అది వేరే విషయం అన్నాడు ఆయన. అది వీడియోస్ బయటకు వచ్చినాయి. సరే, దానికి జోని కూడా నేను వెళ్ళటంలా. సో ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు అన్న మాట ఇది. సో బొత్స సత్యనారాయణ గారు ఎందుకు ఏడ్చారంటే, ఎప్పుడో జరిగిన ఈ మాట ఇప్పుడు అచ్చెన్నాయుడు జగన్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నాడు అన్న బాధ. మరి అందులో నిజం ఉందా లేదా అనేది మనం ఒక్కసారి పరిశీలన చేసినట్టయితే 2009లో ఆ హెలికాప్టర్ దుర్ఘటన జరిగినప్పుడు జగన్ రెడ్డి గారు ఎక్కడున్నారో అన్న క్వశ్చన్ మార్క్ కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చించుకుంటున్నారు. హైదరాబాద్లో ఉన్నారు అని బొత్స అంటున్నాడు. ఒకవేళ హైదరాబాద్లో ఉంటే తండ్రి దుర్మరణం పాలైతే ఏ కొడుకైనా వెంటనే ఘటనా స్థలానికి హుటాహుటిన వెళ్ళడా? అంటే ఇక్కడ రెండు సార్, ముందు మరణించారన్నది కూడా కాదు, మిస్సింగ్ అన్నది మిస్సింగ్ అన్నప్పుడే వెతకడం కోసం వెళ్ళాలిగా. మిస్సింగ్ అన్నప్పుడే అప్పటి రోషయ్య గారు మంత్రివర్యులు అరే వెళ్ళండి వెతకండి అన్నప్పుడు కాంగ్రెస్కి సంబంధించిన చాలామంది నాయకులు ఆ ప్రదేశానికి వెళ్ళి లోకల్ పీపుల్ సహాయంతో ఆ ప్రయత్నాలు చేస్తున్నారు కదా. కొడుకుగా ఒక బాధ్యత గల వ్యక్తి ఏమైంది? ఆ ఘటనా ప్రదేశానికి వెళ్ళవలసిన నైతిక బాధ్యత కొడుకుగా ఉంది కదా, ఎందుకు వెళ్ళలేదు? ఇద్దరు మంత్రులు కూడా వెళ్ళారు సార్, డొక్కా మాణిక్య ప్రసాద్ గారు, రఘువీరారెడ్డి వీళ్ళు వెళ్ళారు. సో ఇప్పుడు వెళ్ళలేదు, ఎక్కడున్నాడు అనేది చర్చ జరుగుతోంది. వెళ్ళాల్సిన బాధ్యత ఉంది కదా. సరే, ఇది అయిపోయిన తర్వాత ఎంతసేపు కర్నూలు టు హైదరాబాద్లో లేడంటున్నారు, కలకట్టాలో ఉన్నారంటున్నారు, ముంబైలో ఉన్నారంటున్నారు, ఇంకెక్కడో ఉన్నాడు అంటున్నారు. ముంబైలో ఏంటి పని? అది దానికి కూడా వస్తా నేను. ఏం పని అనే విషయం కూడా తేల్చాలి, నిగ్గు తేల్చాలి మనం ఈ వీడియోలో. ఈ దుర్ఘటన జరిగిన తర్వాత ఏ కొడుకైనా కనీసం ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆ మూడ్లో నుంచి వేరే మూడ్లోకి ఎవరన్నా వస్తారా? కొడుకుగా రాలేరుగా. అది విషాదకరమైన వార్త కదా. ఆ మూడులో నుంచి బయటికి, ఆ షాక్లో నుంచి బయటికి రాలేరు కదా. మరి అదే బాడీని కూడా తీసుకెళ్ళక ముందే ముఖ్యమంత్రిగా ఈయనే ఉండాలని సంతకాల సేకరణ అనేది జరిగింది అన్న విషయం నేను చెప్పట్లా. అప్పుడు కాంగ్రెస్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లాయల్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేనటువంటి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి జగ్గారెడ్డి చెప్తున్నాడు. జగ్గారెడ్డి వీడియో నేను కూడా చూసాను సార్, చాలా బాధ. అంటే మేమంతా బాధపడుతుంటే వాళ్ళు మాత్రం సీఏ పదవి కోసం స్కెచ్ చేసుకుంటున్నారు. సంతకాలు పెట్టిన మాట నిజం అని డొక్కా వరప్రసాద్ చెప్పాడు, నేను సంతకం పెట్టానని. సో సంతకాల సేకరణ జరిగింది అంటే ఈజ్ ఇట్ ద రైట్ టైం టు డూ సచ్ థింగ్స్? ఆ దుర్ఘటన, ఆ బాధ అనేది లేదు.
సంతకాల సేకరణ, ముఖ్యమంత్రి కావాలా, సరే మన కాంగ్రెస్ అధిష్టానం దానికి నిరాకరించింది. ఎందుకంటే ఈయన అప్పటికే ఫస్ట్ టైం ఎంపీ అయ్యారు, మంత్రిగా అనుభవం లేదు. ఇప్పుడు ఎంపీగా రిజైన్ చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా ఎలక్షన్ అయ్యి మళ్ళీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం అనేది రిస్క్తో కూడుకున్న పని. ఇంత రిస్క్ ఉన్నప్పుడు ఇప్పుడు కాదు, వద్దు అని అన్నారు. దానికి ఆవేశంతో వెంటనే సొంత దుకాణం వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసుకున్నాడు. అది కూడా ఈయన పేరు పెట్టి రిజిస్టర్ చేయించిన పార్టీ కాదు. ఎవరో ఒక శంకర్రావు అన్న వ్యక్తి రిజిస్టర్ శివకుమార్ అన్న వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆయన దగ్గర నుంచి గుంజుకున్నాడు. ఈ విషయం శివకుమార్ బోర్ను విలపించాడు, నా దగ్గర నుంచి గుంజుకున్నాడు, బెదిరించాడు. లేటెస్ట్ గా కూడా ఇంటర్వ్యూ ఒకటి వైరల్ అయింది, బెదిరించి గుంజుకున్నాడని. సరే అది ఒక పక్కన పెడదాం. ఈయన పార్టీని గుంజుకున్నాడా అని అనుకున్నాం, పెట్టాడా అని అనుకున్నాం. సరే పెట్టిన తర్వాత ఈయన ఏం చేశాడు, అనూహ్యంగా బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఈ లేటెస్ట్ కామెంట్ ఈయన మీద వచ్చింది. తర్వాత ఈయన ఏం చేశాడు, తండ్రిని చంపించింది రిలయన్స్ సంస్థ వాళ్ళు అని ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. అది దానికి చెలించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రిలయన్స్ సంస్థల మీద దాడులకి పాల్పడేటట్టు ప్రోత్సహించాడు. అంటే అంత స్ట్రాంగ్ ఎలిగేషన్ చేశాడు. మరి జగన్ రెడ్డి గారు చేపించారని బొత్స సత్యనారాయణ అన్నారు. ఏది నిజం? మరి ఇదే రిలయన్స్ పరిమళ నత్వాని తర్వాత ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో అదే మనిషికి అదే రిలయన్స్కి సంబంధించిన వ్యక్తికి రాజ్యసభ సీట్ ఇవ్వటంలో మీనింగ్ ఏంటి? ఇక్కడ 2 క్వశ్చన్లు. అంటే అప్పట్లో రిలయన్స్ వాళ్ళు చంపించారు అని చెప్పిన మాట అబద్ధమా? 2, అది నిజమైతే వాళ్ళకి మళ్ళీ రాజ్యసభ సీట్ ఇవ్వటం ఏ విధంగా చూడాలి? ఏది కరెక్ట్? ఇదేంది మరి, ఇదేదో తేడా కొడట్లా. అందుకే ముంబైలో ఎందుకు ఉన్నాడంటే రీజన్స్ అవి. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఇప్పుడు ఆన్సర్ అది. ఈ విధమైన పరిణామాలు జరిగిన నేపథ్యంలో అప్పుడు ఎలక్షన్ వచ్చింది 2014. ఎలక్షన్ వచ్చినప్పుడు తండ్రి గారు చనిపోయాడు, తండ్రి లేని బిడ్డని ఆయనకంటే గొప్పగా చేస్తా, ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రజలను కన్విన్స్ చేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక ఎన్నో గుండెలు ఆగిపోయినాయి. అవును, అంటే అంత అభిమానం ఉంది ఆయన మీద, కాదని అనలేము, ఖచ్చితంగా ఉంది. చాలా సంక్షేమ పథకాల విషయంలో చాలా పేదవాళ్ళకి చాలా చేశారన్న భావం అయితే ఉండింది అప్పట్లో. నిజంగా చాలా గుండెలు ఆగిపోయినాయి కదా. సరే ఓదార్పు యాత్ర అన్నాడు, ప్రజల్లో కూడా ఈయన మీద తండ్రి చనిపోయాడు, ఆయన బాగా చేశాడు, వాళ్ళ కొడుకు అన్న ఒక సింపతి అయితే ఖచ్చితంగా వచ్చింది. ఈ నేపథ్యంలో 67 సీట్లు గెలుచుకోవడానికి కారణమైంది తండ్రి మరణం, 67 సీట్ల విజయం. మరణాన్ని విజయంగా మలుచుకున్నాడు 67 సీట్లు పార్టీ పెట్టి. బేస్ తండ్రి మరణం. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ వచ్చింది 2019 ఎలక్షన్. 2019 ఎలక్షన్లో మళ్ళీ ఇంకొక మరణం, ఇంకొక విజయం. ఈ ఈక్వేషన్ మీరు గమనించాల్సిన అవసరం ఉంది. అప్పట్లో బాబాయ్ చనిపోయాడు, వైఎస్ వివేక. స్వయానా రాజశేఖర రెడ్డి గారు చంపబడ్డా చెప్తా. రాజశేఖర రెడ్డి గారి స్వయాన బ్రదర్, జగన్ రెడ్డి గారికి స్వయాన బాబాయ్. మరి అటువంటి బాబాయిని జగన్ రెడ్డి గారి ఫ్యామిలీయే చంపేశారు అని చెప్పి వాళ్ళ కూతురు సునీత, షర్మిళ, విజయమ్మ, కుటుంబ సభ్యులంతా అసలు ఒకే మాట చెప్తున్నారు కదా. సరే దాని మీద విచారణ జరగలే. మొదట్లో సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు, అధికారంలో లేనప్పుడు. అధికారంలోకి వచ్చినాక సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని సిబిఐ ఆఫీసర్లను బెదిరించి తరిమి కొట్టాడు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఎందుకు విచారణకు సహకరించకుండా వాళ్ళని బయటికి పంపించి బెదిరించాడు. ఈయన హస్తం ఉందని వాళ్ళు చెప్తుంటే ఎందుకు విచారణ జరగలేదు? ఈ రోజు కూడా సునీతమ్మ వేరే పోరాటం చేస్తుంది 7 సంవత్సరాలుగా. అది తేలలా. కానీ మొదలేమన్నారు, గుండెపోటు. ఎవరు చెప్పారు వీళ్ళకి గుండెపోటు అని? వాళ్ళ మీడియాలో ప్రచురించారంటే వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా? అది చెప్పినోడు ఎవడు, కన్ఫర్మ్ చేసినోడు ఎవడు? సొంత మీడియాలో ప్రచారం చేసుకున్నాడు కదా. ఎట్లా చేస్తారండి వితౌట్ ఎనీ ప్రాపర్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్? తర్వాత ఏమన్నారు, లేదు 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 గొడ్డలతో చంపారన్నారు. తర్వాత అనూహ్యంగా కూడా జగనే చెప్పాడు. అనూహ్యంగా చంద్రబాబు నాయుడు గారి భాషలో చెప్పాలంటే కడాన యామరిస్తే చంద్రబాబు నాయుడు గారి చేతిలో నానాసుర రక్త చరిత్ర అని పెట్టేశారు. ప్రజలు ఇక్కడ ఇంకో విషయం కూడా సార్, ఆ రోజు కూడా వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజు కూడా తెల్లవారుజామున వివేకానంద రెడ్డి గారు చనిపోయారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళారు కడపకి పులివెందులకి అంటే ఆ రోజు ఈవినింగ్ పూట. ఎందుకు అంత సమయం పట్టింది? హైదరాబాద్ నుంచి కడప ప్రోటోకాల్ ఉంది, ఈయనకి ట్రాఫిక్ ఏం ఆగదు, ఎంతసేపు పట్టిద్ది? ఇప్పుడు తండ్రి మరణం దుర్ఘటన ప్రదేశానికి వెళ్ళాల. అవును. బాబాయ్ మరణిస్తే ఆయన హైదరాబాద్లో ఉన్నాడు అప్పట్లో, అవును, ప్యాలెస్లో. ఈవినింగ్ వెళ్ళాడు పురుషత్తుగా,
ఎందుకు అంత టైం తీసుకున్నాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఈ లోపే సాక్షులను తారుమారు చేయించారు అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. సరే, నారాసుర రక్త చరిత్ర అని ప్రజల్ని ఆ ఎలక్షన్లో నమ్మించే ప్రయత్నం చేశారు. 2019 ఎలక్షన్లో ఈయన గెలవటానికి కొన్ని కారణాల్లో ఇది ప్రధానమైన కారణం. అంటే తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు గ్రహించే లోపే జరిగిపోయింది, ప్రజల్లోకి వెళ్ళిపోయింది. బాబాయ్ మరణాన్ని మళ్ళీ 2019 ఎలక్షన్లో ఉపయోగించుకొని విజయం సాధించి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆ విజయం సక్సెస్ అయింది. ఆ ఫార్ములా, ఆ ఆలోచన, ఆ వ్యూహం ఫలించింది అని చెప్పవచ్చు. తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసినట్టయితే 2024 ఎలక్షన్ తీసుకుందాం. 2024 ఎలక్షన్లో ఈ పరిణామాలు, ఈ మెంటాలిటీ, ఈ వ్యూహం తెలిసింది అందరికంటే ఎక్కువ తల్లికి. తల్లి ఒకరోజు వెళ్తూ ఉంటే టైర్లన్నీ బ్లాస్ట్ అయిపోయినాయి కొత్త కారుకి. ఈ దుర్ఘటన జరిగిన తర్వాత తల్లి సెన్స్ చేసింది, మరి ఈ ఎలక్షన్ 2024 ఎలక్షన్ కదా, గత చరిత్ర ఉంది, అది ఆమెకే ఎక్కువ తెలుసు. ఆమె విదేశాలు వెళ్ళిపోయింది, ఎందుకైనా మంచిదని. లేకపోతే 2024 ఎలక్షన్లో పాపం ఆమె బ్రతికి సేవ్ చేసుకుంది విజయమ్మ గారు. అవునా? మరి విదేశాలు వెళ్ళకపోతే 24 ఎలక్షన్లో మరి ఇంకెవరు ఉంటారు? టార్గెట్ ఆమె కదా. ఆమె బతికిపోయింది పాపం. కానీ ఇక్కడ ఎవరు మరణం జరగలేదు కదా, ఈయన ఓడిపోయాడు. మరణం ఉంటే విజయం, దాన్ని పట్టుకొని విజయం సాధించాలి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అమరావతి మీద ఆయన తీసుకున్న స్టాండు, పెట్టుబడులు రానివ్వకుండా చేస్తున్న విధ్వంసకాండ, అన్ని రకాల స్టాండ్స్ మార్చుకుంటూ అమరావతి మీద విషం చిమ్ముతూ ఒకసారి అమరావతికే మా మద్దతు అని అసెంబ్లీలో చెప్పి, 3 రాజధానులు అని మళ్ళీ చెప్పి, వైజాగ్ రాజధాని అని మళ్ళీ చెప్పి, విజయవాడ గుంటూరు మధ్య రాజధాని అని చెప్పి, నాగార్జున యూనివర్సిటీలో రాజధాని అని చెప్పేసి, తర్వాత మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ. ఏపీసీఆర్డీఏ లిమిట్ ఏంటి? మరి ఈయన కొత్తగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రపోజల్ ఏంటి అసలు? ఇది ఒక జోకర్ మావిగాను, ఈయన ఒక జోకర్ అని షర్మిల అంది, నేను అంటాం కాదు. అదొక అభాసుపాలైన ప్రతిపాదన. ఎవడిచ్చాడో కానీ, సజెషన్ కావాలని ఇచ్చాడో ఏమో తెలియదు. కానీ ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ దగ్గరికి వస్తాను నేను. ఆయన గతంలో ఒక స్టేట్మెంటు, ఆయన వ్యూహకర్త, మంచి ఇంటెలిజెంట్. జగన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన, మోకాలు యాత్ర చేసిన, కూటమి విడిపోకపోతే జగన్ రెడ్డి గారు విజయం సాధించడం సాధ్యం కాదు. కూటమిని విచ్ఛిన్నం చేయాలంటే ఇప్పుడు జగన్ రెడ్డి గారి దగ్గర ఉన్న కోటరీ సాధ్యమే కాదు వాళ్ళతోటి అని చెప్పాడు. ఆ మాటని గ్రహించిన జగన్ గతంలో కూడా కాపులకి, కమ్మలకి ఎలక్షన్కి ముందు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే వర్కౌట్ కావు. ఆ కాల జనసేన వర్సెస్ తెలుగుదేశం, అది పొత్తు పెట్టుకోకుండా చేయడం కూడా చాలా ప్రయత్నం చేశాడు. సరే, ఎలక్షన్లో కనిపితే గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కూడా ఈ మధ్యలో చిచ్చు పెట్టాలని విజయసాయిరెడ్డి ఇచ్చిన సూచన మేరకు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఓవర్ నైట్ అంబటి రాంబాబుని కాపు నాయకుడుగా లేపేశారు. కానీ కాలేకపోయాడు బాబు. కాలేకపోవడం కాదు, కాపు సమాజం తిరస్కరించింది. అయ్యో రామ. రెండోది, ఆయన రాష్ట్రానికి చెందిన ఒక నాయకుడిని పట్టుకొని ఒక కులానికి నాయకుడు చేస్తే మరి ఆయనకు మంచి చెడు ఆయన ఆలోచించుకోవాలి, అది వేరే విషయం. సరే, అది ఫార్ములా వర్కౌట్ కావాలి సంభవ్. ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్, నెక్స్ట్ 2029 ఎలక్షన్ టార్గెట్ చూసుకుంటే అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉన్నటువంటి ఎలక్షన్, రకరకాల కారణాల వల్ల. అయితే ఇప్పుడు ప్రధానంగా కాపు ఓట్లు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పటిష్టమైన నాయకుడు కావాలి జగన్ రెడ్డి గారికి. ఆయనే బొత్స సత్యనారాయణ. ఆయన ఎందుకంటే వివాదాస్పదమైన వ్యక్తి కాదు, అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, కేసులు లేనటువంటి వ్యక్తి. ఏ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా లాయల్గా ఉండేటటువంటి వ్యక్తి. ఒక వోక్స్వాగన్ ఇష్యూ తప్ప వేరే ఆయన మీద అలిగేషన్స్ ఏం లేవు. సో ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఎందుకు ఏడ్చాడంటే, ఈ మధ్యకాలంలో ఆయనకి గుండెపోటు అని చెప్పి ఆల్రెడీ ఒక చిత్రీకరణ చేశారు. తర్వాత బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చిందని ఒక చిత్రీకరణ చేశారు. ఈ 2 ఎవిడెన్స్లు దగ్గర పెట్టుకున్నారు. మూడోది, అచ్చెన్నాయుడు ఆ మాట అనేసరికి ఈయన ఏడ్చాడు అనేది పెట్టుకున్నారు. మరి 2029 ఎలక్షన్కి ఎట్లయితే బాబాయ్ హత్య కేసులో సాక్షులు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న సాక్షులు 7 అనుమానాస్పద మృతి చెందిన నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ చరిత్రతోటి బొత్స సత్యనారాయణ 2029 ఎలక్షన్లో ఏదన్నా ప్రాణహాని ఉంటుందేమో, జగన్ రెడ్డి గారికి పాత విషయాలన్నీ జ్ఞాపకం చేశాడు అచ్చెన్నాయుడు అనేది ఆయన బాధ. దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. లేదు అప్పట్లో నేను కూడా వెళ్ళాను పౌరాలగుట్ట, జగన్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు హైదరాబాద్లో అని ఏదో ఆయన మెప్పించడానికి కొన్ని మాటలు మాట్లాడాడు. ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఇంకో రకంగా మాట్లాడాడు. సో ఆయన బాధ ఏంటంటే 2029 ఎలక్షన్లో
మరి కాపు సామాజిక వర్గం సింపతి రావాలన్నా సీనియర్ నాయకుడు ఉత్తరాంధ్రలో ప్రభావితం చేయగలిగిన మెచ్యూరిటీ ఉన్న బొత్స సత్యనారాయణ తండ్రి సమానుడు అని కూడా బిరుదిచ్చాడు. తండ్రి చనిపోతేనే దిట్లేదు, తండ్రి సమానుడు చనిపోతే ఏముంది? మరి నెక్స్ట్ ఆయన ఏదన్నా టార్గెట్ చేస్తే 2029 ఎలక్షన్లో మళ్ళీ ఈ మరణం ఇంకొక విజయానికి దారితీయాలని జగన్ రెడ్డి గారు కుటిల రాజకీయ వ్యూహం పన్నుతాడు అన్న విషయం గుర్తుకొచ్చి ఫ్యూచర్ బొత్స సత్యనారాయణ బోర్న విలపించాడు. ఆ భయంతో, ఆ ఆందోళనతోటి నెక్స్ట్ నన్ను టార్గెట్ చేస్తాడు అన్న భయంతో ఏడ్చాడు ఈయన. ఎందుకంటే కాపు సామాజిక వర్గం ఒకటైతే, ఉత్తరాంధ్రలో పట్టున్న నేత ఇంకొకరైతే తండ్రి సమానుడు, తండ్రి పోయినా ఇంకా సమానుడు ఎందుకు, మరి ఈయన అడ్డు పెట్టుకొని నెక్స్ట్ 29 ఎలక్షన్లో లబ్ధి పొందుతాడు అని భయంతో బొత్స సత్యనారాయణ ఏడ్చాడు అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో వేచి చూద్దాం. థ్యాంక్ యూ.